ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, నేను కడప ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ సూసైడ్, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మనం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం. మెయిన్ వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు, లేదంటే అఫైర్స్ కానీ. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్సిడెంట్లో కడపలో ఫ్యామిలీ గొడవలు, ప్లస్ ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా, పేరెంట్స్ ఆస్తి కూడా ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఆయన పేరు మీద రాయలేదంట. ఇంకా కొడుకు ఏమి ఇస్తారా తండ్రి? సో అడిగారు, నాకు హెల్ప్ చేయండి, బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నా ఫ్యామిలీ పరంగా. అంటే వాళ్ళు లేదు, కుదరదు అనేటప్పటికి వీళ్ళు కొంచెం మనస్తాపన చెంది అప్పుడప్పుడే బయటికి వెళ్ళిపోవడం. ఇంకా అది మీకు తెలిసే ఉంటుంది, చిన్న పాపతో సూసైడ్ చేసుకోవడం. ఒక్కసారి అంటే ఎందుకు ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటే, ఇది పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పిల్లలు ఏదైనా చేశారు అని అంటే అసలు పెద్ద తేడా అనేది అసలు అక్కడే వచ్చేస్తుంది. ఏంటంటే మా మాట కాదని మీరు చేసుకున్నారు, ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒప్పుకోలేదనుకో సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి ఒప్పేసుకుంటే పోతుంది కదా అని చెప్పి ఒప్పేసుకోవడం. తర్వాత ఏంటంటే అంటి ముట్టనట్టు ఉండడం, ఏది సంబంధం లేదు. ఇంట్లో కూడా పెద్దగా అమ్మాయిని కలుపుకోరు. ఏదన్నా హక్కుల దగ్గరికి ఇప్పుడు ఇట్లా అడిగారంటే నీకేం సంబంధం ఉంది, మా మాట విన్నావా అని అక్కడ నొక్కడం. అంటే అదొక మెంటల్ టార్చర్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇష్టం లేని పెళ్ళైనా ఒప్పుకున్నప్పుడు ఇష్టాన్ని పెంచుకోవాలి, మనలో కలుపుకోవాలి అనే థాట్ వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే ససేమిరా వాళ్ళ మనసు ఒప్పుకోదు. అది అందులో ఏముందో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే మేము పెద్దవాళ్ళము, మేము అలా ఆలోచిస్తాము, మైండ్ సెట్, ఫ్యూచర్ గురించి, మీ మంచి గురించి ఆలోచిస్తామని కొంతమంది అంటారు కదా మేడం. మీకు అర్థం కాదు అది, మేము బ్యాక్గ్రౌండ్ వెళ్ళి ఆలోచిస్తాం. మీరు ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎంజాయ్మెంట్ కోసం మీరు ఆలోచిస్తారు, మేము ఫ్యూచర్ కోసం ఆలోచిస్తామని అంటూ ఉంటారు. సరే, ఇక్కడంటే పెళ్లి అయిపోయింది, ఒక పాప కూడా పుట్టేసింది, అయినా సరే పెద్దవాళ్ళు చూడండి వాళ్ళ పట్టుదలను వదిలిపెట్టలేదు. అంటే ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా సరే అక్కడ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం. కానీ ఆ ఇష్టాన్ని పెట్టుకుని మన శత్రుత్వం వహిస్తూ ఉంటే అది ఇంకా ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు, దూరాలు పెరగటమేగా. అంటే నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవిస్తావులే, మంచో చెడ్డో మాకెందుకులే అన్నట్టు ఉంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం చూస్తుంటే ఒక సాధింపు చర్యలాగానే బిహేవ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఒప్పుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, గ్రాండ్ పేరెంట్స్ అనేది కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఫ్యామిలీస్లో ఇలా ఉన్నారు ఇంకా కూడా. అది ఎందుకు అనేది అది ఇప్పటికీ అర్థం కాని విషయం. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం పోయింది, ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా రేపొద్దున నువ్వు పోతావు, అదంతా నువ్వు ఇచ్చినా పైన వీళ్ళకి వస్తే రానే వస్తుంది. అది దానికోసం ఇంత పట్టుదల ఎందుకు అంటే, నువ్వు ఇప్పుడేమో గెలిచాను అనుకుంటున్నావు, చనిపోయిన తర్వాత నువ్వు ఓడిపోయినట్టేగా లెక్క. ఫ్యామిలీ కూడా చనిపోయా కదా. నువ్వు నేను చచ్చిపోయినా నీకు ఇవ్వను అని చెప్పి నువ్వు చచ్చిపోతావు, ఓకే. తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళకి వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఓడిపోయినట్టేనా? అంటే అదేదో నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు ఇచ్చావనుకో నువ్వు గెలిచినట్టు అవుతావుగా. అంటే ఈ కుర్రకారికి ఆస్తి అంతా ఇచ్చేయమని నేను చెప్పటం లేదు. ఇంత వయసు వచ్చినా కొడుకులకే రాయరు, మేము బతుకున్నంత వరకు మా చేతిలో ఉండాలి అని అనుకుంటా. కరెక్టే అది కూడా. అంటే అంతా రాసేస్తే మమ్మల్ని అంటే నా విశ్లేషణ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు బతుకుతారు, కొడుకు ఒక 90 కాదు కానీ ఒక 80 దగ్గరగానే వచ్చేస్తాడు. అంటే ఆ రోజుల్లో మరి పెళ్లిళ్ళు తొందరగా చేసుకుంటారుగా, పిల్లలు త్వరగా పుడతారు కాబట్టి తల్లికి బిడ్డకి 15 ఏళ్ళు తేడానే ఉంటుంది. మరి అలాంటప్పుడు నీకు ఒక 90 ఏళ్ళు ఉంటే కొడుకు ఎన్ని ఉండాలి కదా, 75-80కి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసినప్పుడు జీవితం అయిపోయింది అసలు వాళ్ళకి కూడా ఒక రకంగా. ఇంకా వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ అప్పులు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, సహాయం అనేది కోరుకుంటారు. నువ్వు అది ఇవ్వకుండా నేను చచ్చిన తర్వాతే అని అంటే ఇప్పుడు వీళ్ళ జీవితం అంతా ఏమంటారంటే ఒక కడగంటలుగానే గడిచిపోతూ ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు. ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామని ఊరుకుంటారు. ఇప్పుడు మూడో తరం కూడా బాధపడుతుంది కదా. నేనేమంటానంటే వాళ్ళ భాగానికి కొంత ఉంచుకోండి, వాళ్ళ మెయింటెనెన్స్కి. అలా ఉంటేనే ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం విలువగా ఉంటారు అనేది ఒకటి నడుస్తుంది. కాబట్టి ఉంచుకుని కొంత భాగం వాళ్ళకి అవసరాలకి, ఖర్చులకి మీకు తెలుస్తుందిగా, ఏ ఖర్చుకి ఏ అవసరానికి అడుగుతున్నారు వాళ్ళు అనేది మీకు తెలుస్తుందిగా. పిల్ల పెళ్లి చేయాలి, పిల్లల చదువులకి, లేదా బిజినెస్లో చితికిపోయాడు మళ్ళీ కొంచెం
మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలనో లేకపోతే వేరే విధంగా దాన్ని డెవలప్ చేయాలని అనుకున్నప్పుడు కొంత ఆర్థిక సహాయం కావాలి. లోన్లకు వెళ్ళి ఆ వడ్డీలు అప్పులు కట్టుకునే స్థితి ఉండదు. అలాంటప్పుడు కానీ వీళ్ళు ఇవ్వటంలో తప్పులేదు, కానీ ససేమిరా ఇవ్వరాళ్ళు. ఇప్పుడు ఆ తండ్రి మనం అనుకున్నట్టు తండ్రిది అయిపోయింది, ఇంకా ఆయన కూడా పక్కకు వచ్చేసాడు. ఇప్పుడు కొడుకు చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అతనికి కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి సహాయం చేయాలి. తండ్రి దగ్గర తన స్వార్జితం అంటే తను ఇంకా డబ్బుగా ఏమో సంపాదించట్లేదు, అయిపోయింది అతని పని, ఓ పక్కన కూర్చుండిపోయాడు అన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అతని పేరు మీద ఏదన్నా ఉంటే కొడుకు కొంచెం సాయం చేయగలుగుతాడు. అంటే నువ్వు సంపాదించింది నీ కొడుకు ఉపయోగపడలేదు, నీ మనవాడికి ఉపయోగపడదు అంటే అటువంటి గొడవలు ఎందుకమ్మా ఇంట్లో? ఎంతో కొంత సహాయం చేస్తే నువ్వు గెలిచిన దాని అవుతావు, నీ గొప్పదనం పెరుగుతుంది, వాళ్ళు చక్కగా నిన్ను కొలుచుకుంటారు కదా, నిన్ను ఇంకా గౌరవంగా చూసుకుంటారు కదా. మా అమ్మమ్మ నాయనమ్మ మమ్మల్ని సహాయపడింది, ఈ వయసులో కూడా మాకు ఎంతో ఆదుకుంది అని ఇంకా నిన్ను ఎంతో బాగా చూసే ఛాన్స్ ఉంది కదా. అవన్నీ పోగొట్టుకుంటున్నారు వీళ్ళు. అంటే విచక్షణ అనేది ఉండట్లా. విచక్షణతో ఆలోచించాలని చెప్తా నేను. ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా, పెద్దవాళ్ళకు కూడా విచక్షణ ఉండదు ఎంత వయసు వచ్చినా. మూర్ఖత్వం అన్నమాట. నువ్వు ఎందుకు దాస్తున్నావు? ఎవరికి ఉపయోగపడకుండా నువ్వు ఎవరికి దాస్తున్నావు? నువ్వు దాచినందుకు తరతరాల నుంచి వస్తున్న ఆస్తి ఎవరికి ఇస్తారు? నెక్స్ట్ తరం వాళ్ళకి ఇస్తారు. నువ్వు ఇవ్వకుండా దాచుకుంటే ఇక్కడ 3 తరాల అవసరాలు తీరట్లేదు. దేనికి? నువ్వు నీ వంతు నువ్వు చనిపోయే వరకు ఉంచుకో, తర్వాత నీ కొడుకో మనవడికో వెళ్తుంది, అది ఎటు జెన్యూన్ అది. అలాంటప్పుడు కొంత భాగం వీళ్ళ సహాయానికి ఇస్తే చాలా చాలా మేలు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అలాంటి గొడవలే జరిగినాయి. ఎందుకు చెప్పానంటే చనిపోవడానికి కారణాలు ఇవే కదా. వాళ్ళకి ఆర్థిక సాయం కావాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు ఎంత సంపాదించుకున్నా ఈ రోజుల్లో సరిపోవట్లేదు. అది బిజినెస్ చేయాలన్నా ఇంకోటన్నా వాళ్ళకి సరిపోవట్లేదు. ఎంతో కొంత కావాలంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక మంచి పనికి అడగాలి. వీళ్ళు కూడా నాకు అదే హక్కు ఉంది కదా అని చెప్పి నువ్వు గొడవ పెట్టుకుంటే అది కూడా తప్పే. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయాక ఇంక వాళ్ళకి కొంచెం తప్పదు, ఇంక ఇలా అడగాలి అని కూడా అడుగుతారు. అయితే మేడం ఇక్కడ వీళ్ళ యంగ్స్టర్స్ కదా, మ్యారేజ్ అయింది, ఒక పాప పుట్టింది, అయినా సరే వీళ్ళకి కూడా చూడండి ఇంత అంటే జ్ఞానం, అంటే ఆ టైంలో ఆ ఫ్రస్ట్రేటెడ్ ఆ మైండ్ బాధపడిపోవడం, ఇమీడియట్లీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అంటే చనిపోకుండా వేరే ఛాన్సెస్ లేవా? ఎంతో మంది బతుకుతున్నారు కదా, ఎందుకు ఆ ఆలోచన శక్తి ఉంది? ఇక్కడ ఎట్లా మాట్లాడతారంటే నవీన, నువ్వు శాతకానోడు ఎందుకు బతుకున్నావురా, బాయిలో దూకి సావు పోరాదు, ఎందుకు పెళ్లి చేసుకున్నావురా, ఇట్లా మాట్లాడతారు. అది మనసుకి గట్టిగా తాకుతుంది. ఇంకొకటి ఏంటంటే తండ్రి అడగలేదు ఇంతకాలం ఆస్తి అనుకుందాం. ఇక్కడ అసలు ఆస్తి తండ్రిదా తాతలదా అనేది కరెక్ట్గా మనకు తెలియలేదు. మేబీ తాతలదా అయి ఉంటే గనక తండ్రి అడగలేదు ఇంతకాలము. అంటే తండ్రి అడగకుండా ఉండుంటాడా ఇంతకాలంలో? కానీ వాళ్ళు ఇవ్వలేదు అంటే నాకు ఇస్తారా? ఇక్కడ ఇంకొకటి ఆలోచించుంటాడు, తండ్రికి లేదు కానీ హక్కు తాతలదే, నాది కదా హక్కు. అది ఎలా వంశపారంపర్యంగా వచ్చేది. కానీ నువ్వు దౌర్జన్యంగా నా హక్కు ఇవ్వు అంటే అది నువ్వు అప్పనంగా అడిగినట్టే కదా. నీ కష్టార్జితం ఎక్కడుంది అక్కడ? వాళ్ళు కష్టపడి తరతరాల నుంచి దాస్తున్న దాన్ని నువ్వు దేనికి అన్యాక్రాంతంగా వచ్చేయాలని చెప్పి దౌర్జన్యంగా గొడవ పెట్టుకుంటే వస్తుందా? రాదు. ఆ గొడవలు ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పట్టుదల పెరుగుతాయి, పంతాలు పెరుగుతాయి, కోపం విపరీతంగా పెరుగుతుంది. డబ్బు దగ్గర ఏ వావి వరుస అస్సలు కనపడవు. ఇది రాసి పెట్టుకోవచ్చు, అందరికీ తెలిసిన విషయమే. అందుకే అంటారు డబ్బు చాలా చెడ్డది అంటారు. కాబట్టి డబ్బు చాలా చెడ్డది కాబట్టే వావి వరుసల్ని, బంధాలని అన్నిటినీ తీసి పారేస్తుంది, తెంచేస్తుంది అనమాట. డబ్బే ప్రధానం. నేను రేపు పాడెక్కుతున్నానంటే కూడా డబ్బే నాకు ఇంపార్టెంట్ అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే డబ్బు చాలా విలువైంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, నిలబెట్టుకోవడం చాలా కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. అందుకని డబ్బు విలువ, కష్టం విలువ తెలిసిన ఆ పెద్దలు ఇవ్వము అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు, సమయం దాటిపోతున్నప్పుడు కూడా ఇవ్వకపోవటం అనేది అది కొంచెం పట్టుదల అనుకోవాలి, మూర్ఖత్వం అనుకోవాలి. అరే ఎందుకు ఇవ్వాలి నేను, నా కష్టార్జితం, మనసు ఒప్పకపోవడం అనేది ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఆలోచించాల్సిన, తండ్రికే ఇవ్వలేదు నాకెక్కడిస్తారు అని ఏదో ఒకసారి 2 సార్లు అడిగి వదిలేయాలి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, వయసు వచ్చింది, నీ జాబ్ నువ్వు చేసుకుంటున్నావు, నీ కష్టంతో నువ్వు భార్య బిడ్డల్ని సాక్కోవాలి, వెళ్ళి చూసుకోవాలి. మరి ఇక్కడ వీళ్ళని అడగటం అనేది అనవసరం, తప్పు అని కూడా నేను. అనవసరం, తండ్రికే దక్కంది, నీకెక్కడ దక్కుతుంది? ఈ లాజిక్, ఇంగిత జ్ఞానం ఉండాలి వీళ్ళకి. 25-30 ఏళ్ళు ఉండవా వయసులో? ఉన్నప్పుడు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఈ గొడవల పట్టుదలలో విపరీతపు మాటలన్నీ వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్యన వచ్చుంటాయి గొడవలు. వీళ్ళు అన్నదానికి ఇంకొంచెం వెళ్ళి దాని కింద పడి
చనిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయారో ముసల్దానికి భయం వేసింది అనమాట. అమ్మో నా వల్ల వెళ్ళిపోయారు, వీళ్ళు ఏమవుతారో వాళ్ళు కూడా చచ్చిపోతామని ఆ బెదిరించే వెళ్ళి ఉంటారు. Yes. ముసలమ్మ కదా గుండాకి చనిపోయింది. అంటే మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు ఇలాంటి వాటి నుంచి? ఏం నేర్చుకో, మనది కాని దాని గురించి ఆశించకూడదు. మన కష్టార్జితం మీద రూపాయి అయినా సరే 100 కోట్లైనా సరే మనది మనదే. ఒకళ్ళు సంపాదించి పెడితే ఏమంటారంటే సోమర్తనంగా, అన్యాక్రాంతంగా, అన్యాయపు సొమ్ములాగా అనమాట. దాన్ని ఆశించటం అనేది మన చేతగానితనానికి నిదర్శనం. వాళ్ళు ఏంటంటే కష్టపడుతున్నాడు కదా కొంత మనం ఇద్దామని అనుకోకపోవటం అనేది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ ప్రేమ లేనితనం, వాళ్ళ డబ్బు మీద ఉన్న మమకారం. కాబట్టి పట్టు విడుపు అంటారు కదా, పట్టు విడుపు 2 ఉండాలి. అది లేనప్పుడు ఇలా వస్తుంది. మనది కాని దాని మీద అసలు ఆశించకండి. వాళ్ళు ఇస్తే ఇచ్చారు, పోతే పోయారు. అది ఏమంటారంటే మగవాళ్ళు అయితే ఒక మగతనంగా బ్రతకాలి, ఆడవాళ్ళు అయితే ఒక రోషంగా బ్రతకాలి. ఒకళ్ళది తీసుకోకూడదు అసలు. నాకొద్దు, నాకుంటే నేను గెంజి తాగుతా లేకపోతే పరమాన్నం తింటా, ఒకళ్ళ సంపాదనతో నేను ఎంతకాలం తింటానని అనుకోవాలి. అంతే నేను చెప్పగలిగేది. థ్యాంక్ యూ.